నెల్లూరు నగరంలో చేనేత కులాల విజయభేరి సభ జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంటు సభ్యులు సంజన్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సమాజంలో చేనేతలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, నాయకులు డాక్టర్ జెడ్ శివప్రసాద్, దొంతు శారద, ఎంజీ మాల్ అధినేత గంగాధర్, నందం అశ్వత్థామ, ఆసం సురేష్, బూదవరపు బాలాజీ పాల్గొన్నారు. నాకు మా మిత్రులు అడిగారు, అన్న నెల్లూరులో విజయభేరి సభకి వెళ్తున్నాం, వాళ్ళు ఏమి విజయం సాధించారని ఈ సభ నిర్వహించుకుంటున్నారంటే, అయ్యా అన్ని చేనేత కులాలను ఒక రంగం మీదకి తీసుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకురావడమే వేదిక విజయం. మనం ఒక వేదిక ఏమైనా పని చేయగలుగుతామా? ఒక పద్మశాలి దేవాంగ తొగడవీరి క్షత్రియ కొన్నిసారి కైకాల భక్తుల వీళ్ళందరూ కలుస్తేనే కదా పిడికిలు బిగించగలిగేది. ఆ పిడికిలు బిగిస్తేనే కదా మన విజయం మనకు సొంతమయ్యేది. ఈ ఐకమత్యం సాధించిన ఈ సోదరులకు మరొకసారి మనం తెలియజేసుకుంటున్నాను. బ్రతుకులేంటి? ఈ సమాజంలో చేనేత కులాలు ఏ విధంగా ఉన్నాయి? అందరూ సంతోషంగా ఉన్నారా? బాధలతో జీవితం గడుపుతున్నారా? వాళ్ళ బాధలేంటి, బాధలకు పరిష్కారం ఏంటి, అవి తెలుసుకోవడానికి మనం ఈరోజు సమావేశం పెట్టుకున్నాం. ఈ సిగ్గులేని సమాజానికి మన బాధను తెలియజేసి, అయ్యా మేము 30 లక్షల మంది ఉన్నాం, మా సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత ఈ సమాజానికి ఉంది. ప్రభుత్వ వనరులు కానీ ప్రకృతి వనరులు కానీ మా మాట మాకు ఇవ్వండి. ఎమ్మిగనూరుకి వస్తే అక్కడంతా చేనేత వాళ్ళే కనిపిస్తారు. ఊరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఊరు మా పెద్దనాన్నగారు పద్మశ్రీ మాచారి సోమప్ప గారు, ఆయన 1936లో ఫ్యామిలీ కరువు వచ్చినప్పుడు ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ అని స్థాపించినారు ఆయన 1936లో. వీరు ప్రతి ఒక్కరు మన అందరు అక్కడ ఉండేంత నేతలే వెళ్ళి అక్కడ మామూలుగా ధని అంటారు సౌకర్యం, ధని మా పిల్లలకు ఉద్యోగం కావాలా, ప్రతి ఒక్క మా అప్పుడు ఉన్న సంస్థల్లో ఈవెన్ ఇప్పటికీ మా ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు 80% ఓన్లీ చేనేత కార్మికులే పనిచేస్తున్నారు. వాళ్ళ పిల్లలు రాజకీయ సభ కాదు, చేనేత కులాల మంచి కోసం బాగు కోసం ఉద్దేశించబడినటువంటి సభ. ఈ సభ విజయభేరి సభ. వీరందరూ కూడా ఈ సభకు ప్రతి గ్రామం 10 కుటుంబాలు ఉన్న ప్రతి పల్లె కూడా పోవడం, అక్కడ వాళ్ళని కలవటం, అందరితో మాట్లాడి ఈ సభకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క సభ ప్రధానంగా చేనేత కులాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం నడుచుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. చేనేత కుల బంధువులారా, ఎప్పుడు మనం ఐకమత్యమే దీని ప్రధానమైన బలం. ఎందుకు చెప్తున్నానంటే, నేను నందం అశ్వత్థామ 2014 నుంచి సంఘాల్లో మొదలు పెట్టాం. కొంతకాలానికి అర్థమైంది, విద్యార్థులకి బహుమతులు ఇస్తేనో క్యాలెండర్ ఇస్తేనో కాదు, చేనేత కులస్తుడికి కష్టం వస్తే మన తలుపు తట్టాలా. అదే నాయకత్వం. మనం ఎంపీలో